అందరికీ వందనం. వేలాది విదేశీయులు గడగడలాడించా సైనిక ధీరుడతడు. కోట్లాది స్వదేశీయులు సమర వైపు నిలిపిన సాహస వీరుడతడు. స్వాతంత్ర దేవి సాక్షాత్తుగా ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తి అతడు. ఆంగ్లాధికారం పాలద్రోలి దేశమంతా వీరులను నింపిన క్రాంతికారకుడు అతడు. ఆ ఒక్కడే 90 ఏళ్ల సంగ్రామానికి తొలి ఫలితాన్ని ఎగరవేశాడు. ఆ ఒక్కడే 3 లక్షల వీరుల స్వాతంత్ర జ్వాలను రగిచి దేశం కోసం సమిధులైన మహాయోధులుగా సృష్టిగా నిలిచాడు. ఆ ఒక్కడే భారత స్వాతంత్రానికి సమరానికి నాంది పలికిన స్వేచ్ఛావాది. పరిపాలన అధికారాన్ని అంగీకరించిన స్వాతంత్ర సమరానికి నాంది పలికిన వీరుడు. ఆయన జీవిత విశేషాలు 1827 జూలై 19న ఉత్తరప్రదేశ్ ఫరీదాబాద్ జిల్లా సోలాపూర్ అనే గ్రామంలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. వాస్తవడానికి సరైన ఆహారం దొరక్క పొలం పనికి కూలీగా వెళ్ళేవాడు. 22 సంవత్సరాల వయసులో తన తెలిసిన వారి ద్వారా బ్రిటిష్ సైన్యంలో చేరాడు. చివరికి బ్రిటిష్ వారి పోరాటం చేసి దొరికిపోయి భూకంపానికి ఎక్కకూడదని అనుకున్నాడు. తనకు తానే కాల్చుకున్నాడు. అయినా చనిపోలేదు. చివరికి బ్రిటిష్ వాళ్ళు భూకంపం ఎక్కవలసి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రదర్శన చూడండి.